చెప్తున్నారు. కరెక్టే. ఓకే. ఆ రకంగా ఇక తిరుపతి అభివృద్ధి గురించి మాట్లాడమన్నారు. తిరుపతి అభివృద్ధి రోడ్లకు వెళ్ళవేసి వేసిన ఫోటోలకు రంగులేసి మార్చుకుంటూ పోతే కాదు. 45 కాలనీలు ఉన్నాయి తిరుపతిలో. వాటి పరిస్థితి ఏమిటి? ఆ కాలనీలో వర్షం వస్తే నీళ్లు నిలుస్తాయి. ఆ యొక్క యానాదులు కూలి పని చేసుకునే వాళ్ళు, మరి చిన్న పనులు చేసుకునే వాళ్ళకు మినిమం వేజెస్ పెట్టమన్నాము దేవస్థానంలో కానీ రాష్ట్రంలో కానీ. ఆ కూలీలకు 7,000 రూపాయలు ఇస్తున్నారని తెల్లవారు గంటల 3 గంటలకు వెళ్ళి పనికి పోవాలి వాళ్ళు. వాళ్ళకు 7,000 ఇస్తారు నెలకు. వాళ్ళు ఒక మనిషి విలువ ఒక నెల మొత్తం కష్టపడితే 7,000 రూపాయలు ఇస్తున్నారు. దాన్ని కనీసం 12,000కు పెంచమని ఎన్నోసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం దాన్ని పరిచయపెట్టింది. ఒక నిమిషం. మరొక విషయం, ఉద్యోగస్తులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దుపరిచి పూర్వ విధానంలో వాళ్ళకు ఉద్యోగ విరమణకు పెన్షన్ ఇచ్చేదాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. మేనిఫెస్టోలో కూడా పెట్టింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక యంగ్స్టర్ అప్పటి నుంచి చాలాసేపటి నుంచి ఇక్కడ మాట్లాడతానంటున్నారు. ఆయన మాట్లాడే మాట ఏందో ఒకసారి విందాం. ఫస్ట్ ఒకసారి చెప్పండి, మీ పేరేంటి? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు బివిఎస్ లోకేష్ అండి. నాకు రాజకీయాల గురించి పెద్దగా తెలియదు, కానీ నాది ఒక చిన్న సమస్య ఒకటి ఉంది, చెప్తాను, మీరే వినండి. ఫస్ట్ నేను బీజేపీ పార్టీకి నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. ఫామ్ డి అని ఒక కోర్సు ఉందని మీరు పెట్టినారు, అది మీకన్నా తెలుసా? ఇక్కడున్న నాయకులు నేను అడుగుతున్నాను. ఫామ్ డి అనే కోర్స్ ఒకటి మీరే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఫామ్ డి కోర్స్ ఉంది, అది మీకు తెలుసా? ఇంకొకటి మీరు ఇంట్రడ్యూస్ చేశారు, ఓకే. దెన్ క్లినికల్ ఫార్మసిస్ట్గా మాకు ఇది ఇస్తాను అని చెప్పారు, ఇవ్వలేదు. దెన్ ఇక్కడ చదువుకొని బయట ప్రపంచాల్లో జాబ్ చేసుకోమని చెప్తారేంటండి? మాకు ఇక్కడ చదువుకొని ఇక్కడ నాలెడ్జ్ తెలుసుకొని బయట ప్రపంచంలో అడక్క తినాలా? మేము ఒక్కొక్కరికి 2.5 లక్ష అక్కడ పే చేస్తున్నారు ఫార్మ్ డి స్టూడెంట్స్కి. ఇక్కడ ఎందుకు లేదు? 30,000కి గతి లేదు మాకు ఇక్కడ. ఇదే మేము 14 రోజులు క్లియర్ గా చెప్పండి. ఫార్మ్ డి చదివారా మీరు? ఐ యామ్ ద స్టూడెంట్ ప్రెజెంట్ స్టడీయింగ్ ఫార్మ్ డి, which means ఫార్మ్ డి క్లినికల్ ఫార్మసిస్ట్ అసిస్టెంట్ డాక్టర్స్. ఇక్కడ ఉద్యోగాలు లేవా? మన భారతదేశంలోనే లేవు. ఫార్మ్ డికి ఒక గవర్నమెంట్ జాబ్ అనేది కూడా లేదు. మేము ఇంకోటి కూడా చెప్తున్నాను, మేము 14 రోజులు దీక్ష చేస్తే ఒక్క రాజకీయ నాయకుడు అన్నా వచ్చాడా అని నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ వచ్చాడు అంటున్నా. సరే వస్తు విన్నారు. సరే, ఆ రోజు ఏం హామీ ఇచ్చారు మీరు? ఆ రోజు ఏమి హామీ ఇచ్చారు? నేను మీ వెనకాల ఉంటా. ఒక విద్యార్థి ప్రాణం పోయినా కానీ పలకని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎందుకు గొంతెత్తుతారు? ఫార్మ్ డికి నేనున్నానని ఎలా చెప్తారు? ఒక ప్రాణం పోయింది, ఒక విద్యార్థి ప్రాణం పోయింది, పట్టించుకునే వాళ్ళు లేరు. నేనుండాను, మళ్ళా ఓటు ఏ విధంగా అడుగుతారు? దెన్ నాది ఇంకో స్ట్రైట్ క్వశ్చన్ అండి. మీరు చెప్పండి. ఓకే మీరు చెప్పండి. మేము ఏ ఒక్కరిని కించపరచకుండా ఈ ఆర్ఎంపీలను ఎత్తేయండి, అదేం మేము ఎప్పుడూ అడగలేదు. కానీ మాకంటూ ఒక గుర్తింపు ఇవ్వండి అని మేము అడిగి లెటర్లు పెట్టి డైరెక్ట్ మీకే ఇచ్చాం. సరే, ఇక్కడ ఉన్న నాయకులు ఆ పాలసీ విషయంలో ఎలా తీసుకున్నారు, ఏం చేశారు, దాని గురించి వీళ్ళు నిర్ణయించలేరు, కానీ వీళ్ళు అట్లీస్ట్ రిప్రజెంట్ చేయగలుగుతారు. దిస్ ఇస్ వాట్ మేము విజ్ఞప్తి చేస్తారు. అదే మేము వీళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగామంటే చాలా సార్లు తిరిగాం. ఏ ఒక్క నాయకుడు మమ్మల్ని పట్టించుకోలేదు. మా సమస్య అనేది మోడీ దగ్గరికి సారీ మాధ్యమంగా ఇప్పుడు మనం వింటున్నారు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అట్లీస్ట్ సార్ రెస్పాండ్ అవుతారా సార్? ఈ అంశాన్ని గురించి అట్లీస్ట్ పై స్థాయికి తీసుకువెళ్ళగలుగుతామని, లేకపోతే దాని గురించి ఏమైనా చెప్పండి సార్. ఇట్లాంటి అంశాలని పై స్థాయికి తీసుకువెళ్లే విషయంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ విషయం పైన దృష్టి పెడుతుందండి. ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో చదువుతున్నటువంటి చదువులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మెజారిటీ చదువులకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు లేవండి. మీరందరికీ తెలుసు, విద్యావంతులైనటువంటి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటది. ఎందుకంటే మనం చదివే చదువులు అన్నిటికీ ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. మనము దానికి సంబంధించిన అనుబంధ రంగాలైనటువంటి వ్యవస్థల్లో ఉద్యోగాలను వెతుక్కోవాలి తప్ప అన్నిటికీ ప్రభుత్వ రంగంలో డైరెక్ట్ ఉద్యోగాలు అనేది కష్టసాధ్యమే ప్రభుత్వాలకు. కానీ నువ్వు చెప్పినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు లేదు అన్నారు. అలాంటి కోర్సుకి 1.5 లక్ష 2.5 లక్ష ఫీజు ఎందుకు కట్టించుకుంటున్నారు? ఈక్వల్ టు ఎంబీబీఎస్. వై యు ఆర్ ఎందుకు కట్టించుకుంటున్నారు? మీరు చదివిన
మీరు చదివినటువంటి ఫార్మాలిటీ కోర్స్ అనేది అద్భుతమైన కోర్స్, అది వాస్తవానికి. కానీ ప్రపంచ దేశాల్లో ఏవైతే ఫారిన్ కంట్రీస్ ఉన్నాయో దాంట్లో డాక్టర్కు సమానంగా చూసేటువంటి కోర్స్, అది తక్కువ కోర్స్ అయితే కాదు. అయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు ఎంబీబీఎస్ చదివినటువంటి వాళ్ళకు సమానమైనటువంటి వేతనాలు ఇచ్చే పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు తయారు కాలేదు. కాబట్టి మీకు వినండి, ఖచ్చితంగా దానిపైన పాలసీ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన డాక్టర్ ఆర్థోపెడిక్ సర్జన్. ఒక నిమిషం రండి మీరు, ఈయన ఒక నిమిషం అండి ప్లీజ్. సారీ, ఐఎమ్ రాజకీయాలు కూడా మాట్లాడాల్సి ఉన్నాయి, ఇంకా సమస్యల గురించి వెళ్లాల్సింది ఉంది. ఈ ఒక్క అంశం గురించి ఆర్థోపెడిక్ సర్జన్ కదా మీరు చెప్పండి, పాయింట్ కంప్లీట్ చేయండి, తొందరగా చెప్పండి సార్. చాలా విషయాలు ఉన్నాయి. ఫార్మాడీ గురించి నేను ఒక చిన్న ఇష్యూ చెప్తాను సార్. వాళ్ళు క్లినికల్ ఫార్మకాలజిస్ట్ అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాబ్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే డ్రగ్స్ ఏదైతే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, డ్రగ్ రియాక్షన్స్ ఎలా ఉంటున్నాయి, అంటే ఒక యాంటీబయాటిక్కి రెసిస్టెన్స్ ఎలా తయారవుతుంది, వీటిని స్టడీ చేయడానికి ఒక పోస్ట్ పెట్టాలండి. మన గవర్నమెంట్ కూడా ఏరియా హాస్పిటల్స్, మన గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా ఉండే అవకాశం. అవును సార్, అవును గవర్నమెంట్ తీసుకొని ప్రతి ఏరియా హాస్పిటల్లో లేదు సార్, ప్రతి ఏరియా హాస్పిటల్లో ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం వల్ల ఈ యాంటీబయాటిక్ సంబంధించిన లేదా డ్రగ్స్ సంబంధించిన కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రజలకు ఉపయోగపడుతుంది. రీసెర్చ్ కి సంబంధించిన కోర్స్ అది, అట్లాంటి పోస్ట్ ఒకటి. ప్లీజ్ ఆగండి ఒక్క నిమిషం ఆగండి, ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉన్నాయి. వన్ సెకండ్ ఆగండి సాయి గారు, గత బడ్జెట్ లో వెయిట్ ఏ మూమెంట్ కేంద్ర ప్రభుత్వం 3 జిల్లాలకు ప్రతి 3 జిల్లాలకు నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్తాను. ప్లీజ్ ఆగండి. ప్రధానమంత్రి గారు చెప్పారు దాంట్లో ఖచ్చితంగా ఉద్యోగాలు ఉంటాయి. నరసింహ యాదవ్ గారు ప్లీజ్ లోకల్ సమస్యల్లోకి వెళ్లాల్సింది ఉంది. దీనికి సంబంధించి నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ప్లీజ్ ఆగండి ఒక్క నిమిషం, నేను దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తాను. ఫార్మ్ డి స్టూడెంట్ కి సంబంధించిన ఒక సమస్య ప్రభుత్వం తలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా ఇద్దరు అతనికి ఎవరికి సంబంధించింది అనేది తేల్చుకొని అనుకుంటే ఒక పోస్ట్ ని క్రియేట్ చేయడం కష్టమేం కాదు, పాలసీ మ్యాటర్. దే వాంట్ సమ్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ యూ పీపుల్. మీ నుంచి ఒక రిప్రజెంటేషన్ పై స్థాయికి వెళ్ళగలిగే ఒక హామీ కానీ ఒక భరోసా కానీ ఇచ్చే ప్రయత్నం చేయగలుగుతారా? ఖచ్చితంగా ఏదైతే మన వాళ్ళు ఫామ్ డి చదువుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళ యొక్క ఆవేదనని వెలుబుచ్చారు. అలాంటి ఆవేదన ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎంతవరకు చేయగలమని గతంలో కూడా నేను కూడా దీనికి సంబంధించి కూడా 2-3 మీటింగ్లో వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఆవేదనని అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయాల కన్నా కూడా దాన్ని పరిష్కారానికి మార్గం కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఏముంది, రాష్ట్ర ప్రభుత్వం పరంగా ఏమి చేయొచ్చో దానిపైన కూడా ఒక నిర్దిష్టంగా కూడా 2-3 కార్యక్రమాలు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ వచ్చి చూశారనే వార్త నేను కూడా చూశాను. అదే విధంగా మన వాళ్ళ యొక్క సమావేశం ఒకసారి జరుగుతూ ఉంటే అక్కడ కూడా వినడం జరిగింది. దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడైనా నియామకాలు చేపట్టాలని అనుకుంటే ఇక్కడ ఎంతమంది ఆ కోర్సు చదివిండారు ఏమి, దానికి ఏ విధంగా ఇది పెట్టుకొని దాని వైపు నా వైపు నుంచి ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఖచ్చితంగా మన వాళ్ళు వస్తే వెంటనే కూడా దానిపైన రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని ఎంతవరకు చేయగలమో చేసేదానికి ఖచ్చితంగా కూడా ప్రయత్నం చేద్దాము. అది ఇబ్బంది అయితే ఉంది, అందరి మనసులో బాధ ఉంది. ఎందుకంటే చదువుకొని అంత డబ్బు పెట్టి పేదరికంలో ఉండి ఒక దీన్ని చదువుకున్నప్పుడు దానికి గుర్తింపు లేకుండా ఉంటే అది వాళ్ళ యొక్క మనో బాధ అనేది ఈరోజు ఆ విద్యార్థులు వెలబొచ్చు దాన్ని వేరే రాజకీయ కోణాలతో కాకుండా ఒక మానవతా దృక్పథంతో చేసి దాని పరిష్కారం చేయాలని ఈ అంశానికి సంబంధించి మేము కొంత దీన్ని టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఈ ఫార్మ్ డి స్టూడెంట్ సమస్య ఏదైనా ఉందో దాని గురించి ఒక నిమిషం, దాని గురించి వాస్తవానికి ఈ విషయంలో అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే మే 2008లో ఫార్మా డి కోర్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని ఏదో తీసుకొచ్చి పెట్టినారు, మా జీవితాలను నాశనం చేస్తున్నారు. ప్లీజ్ ఓన్లీ ఫార్మ్ డి ఒకటే సమస్య కాదు సార్, ప్లీజ్ చాలా సమస్యలు ఉన్నాయి. వేరే అంశాల గురించి ఎవరు కోర్సు పెట్టినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఆ సమస్యను పరిష్కరిస్తుంది. దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. విద్యార్థులను రోడ్డున పడకుండా చూసే బాధ్యత బీజేపీది. సార్ యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఫార్మ్ డి అనే కోర్స్ అనేది రాజశేఖర్ రెడ్డి ఏం చేయాలనుకున్నారంటే ఫస్ట్ ఫార్మ్ డి అనే కోర్సు ప్రవేశపెట్టిన తర్వాత
ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్స్ ఇచ్చి ఇంతటితో ఆర్ఎంపీ డాక్టర్లు ముగించేసి వీళ్ళందరినీ గ్రామ పిహెచ్సిలో అయితేనేమి, ఆరోగ్య మిత్రాలుగా అయితేనేమి, ఆరోగ్యశ్రీ మొత్తం హాస్పిటల్లో అయితేనేమి వాళ్ళందరికీ జాబ్ ఇవ్వాలనుకున్నారండి. కానీ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఎంపీ డాక్టర్లకు ట్రైనింగ్ ఇస్తా అని చెప్పి మోసం చేసి వాళ్ళందరినీ అనగదొక్కి ఏదైతే ఈ ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర కావాల్సిన కోర్టు వేపించి ఏం జరిగిందో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నిమిషం ఆగండి ప్లీజ్, మీరు నా మాట వినాలి, నా మాట వినాలి. ఒక నిమిషం మీరు ప్లీజ్, ఒక నిమిషం ఆగండి, మీరు ఒక నిమిషం ఆగండి, పక్కన జరగండి. రాజకీయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఫార్మ్ డి గురించి. ఒక నిమిషం ప్లీజ్ 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 ఒక నిమిషం పక్క జరగండి ప్లీజ్, ఒక నిమిషం పక్క జరగండి ప్లీజ్, మాట వినండి ఒక నిమిషం. ఒక్క ఫార్మ్ డి గురించి నేను ఈ అంశం గురించి టేకప్ చేస్తున్నాం. భారత్ టుడే కూడా విపరీతమైన ఈ అంశం గురించి చర్చలు నిర్వహిస్తుంది. మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి